నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము మీడియన్ ఫర్ గ్రూప్డ్ డేటా గురించి అయితే డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనము మీడియన్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా గురించి అయితే డిస్కస్ చేసాం. ఓకే, మనకి గ్రూప్డ్ డేటాలో 2 టైప్స్ ఉంటాయి: డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఆల్రెడీ మనం మీనికి కూడా ఇది డిస్కస్ చేసాం. సిమిలర్లీ మీడియన్ కూడా మనము మీడియన్ ఫర్ గ్రూప్డ్ డేటాలో మళ్ళీ మనం డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటా అండ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటా, ఈ 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటా అంటే ఏంటంటే, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్, అంటే ఇక్కడ n అనేది ఏం తీసుకుంటామంటే సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, ఫ్రీక్వెన్సీస్ అన్నీ సಮೇషన్ మనం తీసుకుంటే అది వాల్యూ ఏదైతే వస్తుందో దాన్ని n అనుకుంటాం. ఓకే, నేను ఎగ్జాంపుల్లో చెప్తాను మీకు. ఓకే, ఈ నెంబర్ n అనేది ఈ సಮೇషన్ fi అనేది ఏమైనా ఆడ్ నెంబర్ అయితే మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n+1/2 అబ్జర్వేషన్ అవుతుంది మనకి. ఓకే, ఇఫ్ n ఈజ్ ఈవెన్ అయితే, ఇఫ్ n ఈజ్ ఈవెన్, ఓకే, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ప్లస్ n/2 ప్లస్ 1th అబ్జర్వేషన్ బై 2. ఓకే, ఇది మనకి డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి అయితే ఫార్ములాస్. ఓకే, ఇది సిమిలర్లీ మనకి అన్గ్రూప్డ్ డేటాలో మనకి ఏదైతే ఉంటుందో సేమ్ అదే ఫార్ములా అయితేనే ఉంటుంది. జస్ట్ ఇక్కడ n ఏం తీసుకుంటామంటే సಮೇషన్ fi తీసుకుంటాం. ఓకే, ఇంత డిఫరెన్స్. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఓకే, మనకి హైట్స్ ఇచ్చాడు అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు. ఇక్కడ హైట్స్ అనేది ఏంటంటే xi, ఓకే, అబ్జర్వేషన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇవి ఏంటంటే మనకి ఫ్రీక్వెన్సీస్ fi. ఓకే, ఇది ఏమిటి ఇచ్చాడు? 8, 12, 15, 10, 5 ఇచ్చాడు. ఇప్పుడు మనకి n వాల్యూ కావాలి కాబట్టి ఈ అన్ని వాల్యూస్ని యాడ్ చేయండి. 8 + 12 + 15 + 10 + 5. దీని వాల్యూ మనకి ఏమవుతుందంటే సಮೇషన్ fi, దాన్ని n అని తీసుకుంటాం. దాని వాల్యూ ఏమవుతుందంటే 50. ఓకే, ఇక్కడ 50 అనేది ఏంటి? ఈవెన్. 50 అనేది ఏంటి? ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి ఫార్ములా ఈవెన్ అయితే మనకి ఫార్ములా ఏంటో చూడండి. ఈవెన్ అయితే మనకి మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n/2 టర్మ్ అంట, అంటే 50/2 ప్లస్ 50/2 ప్లస్ 1 అబ్జర్వేషన్ బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 50/2 అంటే 25th ప్లస్ 26th అబ్జర్వేషన్స్ బై 2 అవుతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 25th అబ్జర్వేషన్. మనకి ఇక్కడ 25th అబ్జర్వేషన్ ఎక్కడ వస్తుందంటే నియర్లీ చూడండి, చూస్తే మనకి 15 దగ్గరే వస్తుంది. హైయెస్ట్ మనకి 15 ఉంది. ఓకే, 15 ఉంది కాబట్టి మనకి ఇక్కడ 25th అయినా 26th అయినా మనకి అబ్జర్వేషన్ ఏమవుతుందంటే 115 అవుతుంది. 115 అవుతుంది. అర్థమైందా? 25 అండ్ 26కి నియర్ ఉన్నది 15 మాత్రమే. అందువల్ల దానికి అబ్జర్వేషన్ ఏమవుతుందంటే 150. ఓకే, 150 25th ప్లస్ 26th రెండిట్లకి మనకి 115 అవుతుంది బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 300/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 150. అర్థమైందా? ఓకే, ఇది మనకి మీడియన్. ఓకే, ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మీడియన్ ఫర్ గ్రూప్డ్ డేటా ఫర్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎ గ్రూప్డ్ డేటా మీడియన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ నోట్ క్లాసెస్ ఆర్ కంటిన్యూస్ అండ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ నాట్. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చిన క్లాసెస్ ఏదైతే ఉన్నాయో మనకి కంటిన్యూస్లో ఏంటి క్లాసెస్ ఇస్తారు, క్లాస్ ఇంటర్వల్స్ ఇస్తారు. ఓకే, ఈ క్లాస్ ఇంటర్వల్స్ మనకు కంటిన్యూస్ ఉన్నాయా లేదా, లేకుండా ఉంటే అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇఫ్ నాట్ కంటిన్యూస్ ఆర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, వీ ఫస్ట్ మేక్ దెమ్ కంటిన్యూస్ అండ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా అంతే, దీంట్లో కూడా అంతే. అబ్జర్వేషన్స్ అనేది మనకు అసెండింగ్ ఆర్డర్లో ఉందో లేదో చూసుకోండి. 147, 148, 150, 152, 155. ఎస్, అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. ఓకే, అసెండింగ్ ఆర్డర్లో లేకపోతే మీరు అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాల్సి ఉంటుంది ఈ అబ్జర్వేషన్స్ అనేది.
ఓకే, అర్థమైందా? ఇది మనకు ఆర్డర్లో ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం. అదే ఆర్డర్లో ఇవ్వలేదు అనుకోండి, we make them in ascending order. ఓకే, అసెండింగ్ ఆర్డర్లో మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఫైండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫర్ ఈచ్ క్లాస్. ఓకే, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఈచ్ క్లాస్. అండ్ ఫైండ్ n/2, n ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ fi. ఓకే, లొకేట్ n/2, ఇక్కడ స్మాల్ n, దిస్ ఇస్ స్మాల్ n. ఓకే, locate n/2 in cumulative frequency column. Class corresponding to this location is median class. Then we use formula median is equal to L plus n/2 minus cumulative frequency by f. Okay, into n. ఓకే, ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వేర్ ఎల్ అనేది ఏంటంటే లోవర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్, n ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ fi. cf అనేది ఏంటంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ మీడియన్ క్లాస్. ఓకే, ఎఫ్ అనేది ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్, హెచ్ అనేది ఏంటంటే క్లాస్ సైజ్. ఓకే, ఇవన్నీ మనకి ఫార్ములా. ఓకే, నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫైండ్ మీడియన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా అని ఇచ్చారు. క్లాసెస్ అంటే క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చాడు. ఓకే, ఈ క్లాస్ ఇంటర్వల్ ఇస్తే దిస్ ఇస్ ద కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటా అని మనం తెలుసుకోవాలి. అర్థమైందా? క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చాడు. ఓకే, ఇచ్చిన క్లాస్ ఇంటర్వల్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఇప్పుడు మనం టేబుల్ని డ్రా చేసుకుందాం. ఓకే, 3 కాలమ్స్ అయితే రాసుకోవాలి. ఒకటి క్యుములేటివ్ క్లాస్ ఇంటర్వల్, ఇంకొకటి xi, ఓకే fi, ఇంకొకటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు క్లాస్ ఇంటర్వల్ అనేది మనకి కంటిన్యూస్గా ఉందా లేదో చూసుకోవాలి. 0 to 10, తర్వాత 10 to 20, తర్వాత 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. అవును, మనకి ఇచ్చిన క్లాస్ ఇంటర్వల్ అనేది కంటిన్యూస్గా ఉంది. కంటిన్యూస్గా లేకపోతే మనం కంటిన్యూస్గా దాన్ని రీఅరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ xi ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మిడ్ పాయింట్ ఏంటంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో 0 and 10, దీని రెండింటిని యాడ్ చేయండి, డివైడ్ 2 చేయండి. ఓకే, ఏమొస్తుంది మనకి 0 plus 10/2 చేయండి, ఏమొస్తుంది 5. సిమిలర్లీ 10 plus 20/2 చేయండి, మనకి ఎంత వస్తుంది 15. 20 plus 30/2 చేయండి, ఇది ఎంత వస్తుంది 25. ఓకే, 30 plus 40/2, ఇది మనకి 35. 40 plus 50/2, ఇది ఎంత వస్తుంది మనకి 45. సిమిలర్లీ 50 plus 60/2, 55. ఓకే, ఇప్పుడు fi ఏమి ఇచ్చాడు 6, 8, 14, 16, 4, 2. ఓకే, దీని సమ్మేషన్ అని ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా. సమ్మేషన్ fi, సమ్మేషన్ అంటే యాడ్ చేయండి, ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయండి. 6 plus 8 plus 14 plus 16 plus 4 plus 2, ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి 50 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 6, ఇక్కడ ఫ్రీక్వెన్సీలో 6 ఎలా ఉందో 6 అలాగే రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ 6ని 8ని యాడ్ చేయండి, ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 14. నెక్స్ట్ ఈ 14 యాడ్ చేయండి ఇలా. ఓకే, ఇది ఎంత వస్తుంది మనకి 14 plus 14, 28. నెక్స్ట్ 28 plus 16, ఈ రెండింటిని యాడ్ చేయండి, మనకి ఎంత వస్తుంది 44. నెక్స్ట్ 44 plus 4, 48. నెక్స్ట్ 48 plus 2, 50. ఓకే, ఇదైతే మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం ఫైండ్ n/2. ఓకే, ఫైండ్ n/2 ఫైండ్ అవుట్ చేయాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసాం, ఇప్పుడు n/2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు n. ఓకే, తెలిసిందే మనకి n/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 50/2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 25. ఓకే, ఇప్పుడు మనము 25 చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి,
లొకేట్ n/2 ఇన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలమ్. 25 అనేది మన క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో మనం లొకేట్ చేయాలి. 25 ఎక్కడ వస్తుంది? 28 నియర్లో వస్తుంది మనకి. ఓకే, 28 నియర్లో. అందువల్ల 28 ఏదైతే ఈ కాలమ్ ఈ రో ఉందో ఇది మనకి మీడియన్ క్లాస్ అవుతుంది. ఓకే, 28. ఓకే, 28. ఇప్పుడు మనకు 25 వచ్చింది కాబట్టి ఫస్ట్ 25 నియర్ ఉన్నది 25 లేకుండా 25 నియర్ ఉన్న వాల్యూ ఏది మనకి 28 కాబట్టి ఈ ఒక్క రోన్ అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్థం ఇదేదైతే ఉందో మనకి ఇది మనకి మీడియన్ క్లాస్ అవుతుంది. మీడియన్ క్లాస్. ఓకే, మీడియన్ క్లాస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములా అయితే అప్లై చేసుకోండి. ఫార్ములా ఏంటి మనకి? ఇప్పుడు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై F ఇంటూ H. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. n/2 ఉంది మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? ప్రిసీడింగ్ టర్మ్. ఓకే, అంటే ఈ 28కి ప్రిసీడింగ్ టర్మ్ ఏముంది? 14. ఓకే, 14 మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. నెక్స్ట్ ఎల్ ఏమవుతుంది మనకి? లోవర్ వాల్యూ. అంటే ఇప్పుడు చూడండి, లోవర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్ అంటే 20 ఈజ్ ద లోవర్ క్లాస్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? లోవర్ లిమిట్. ఓకే, 20 అనేది లోవర్ లిమిట్ మనకి. ఎల్ అనేది ఏంటైతే 20. ఓకే, నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎఫ్. ఓకే, ఎఫ్ అనేది మనకి ఏంటి? చూడండి ఇక్కడ ఎఫ్ అనేది ఏంటి మనకి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. ఇది మనకి ఎఫ్ అవుతుంది. ఇది మనకి ఎఫ్. అర్థమైంది కదా? ఎంత మనకి? ఎఫ్ 14. ఓకే, నెక్స్ట్ అన్ని వాల్యూస్ వచ్చేసాయి. హెచ్ సైజ్ ఎంత మనకి? 20. ఇది మనకి క్లాస్ ఇంటర్వల్ కాబట్టి 30 మైనస్ దీని డిఫరెన్స్ తీసుకోవాలి. 20, 30 హైయెస్ట్ మైనస్ లోవెస్ట్. 30 మైనస్ 20 ఎంత? 10. హెచ్ ఏమవుతుంది మనకి? 10 అవుతుంది. ఓకే, ఇన్ని వాల్యూస్ అన్నీ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు వాల్యూస్ అన్నిటిని ఫార్ములా పుట్ చేయండి. L 20 ప్లస్ n/2 25 మైనస్ 14/14 ఇంటూ 10. ఓకే, ఈ వాల్యూస్ అన్నిటిని సింప్లిఫై చేయండి. 20 ప్లస్ 11/14 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే 7.85 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని యాడ్ చేస్తే 27.85. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ మీడియన్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీడియన్ అని. ఓకే, మీడియన్ ఫర్ గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా ఈ రెండు చూసాం మనము. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో మనము మీన్ డీవియేషన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్ వీడియోలో మనం మీన్ డీవియేషన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఓకే, కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.